తాళ్లూరు టౌన్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినదించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో తెలుగువారిని నెంబర్ 1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత తాళ్లూరు పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నటువంటి వారికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర నాటకరంగం కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబుల్రెడ్డి, సొసైటీ అధ్యక్షులు వల్లభనేని సుబ్బయ్య, సమర, తాళ్లూరు మండల వైస్ ఎంపీపీ ఎడమకంటి వెంకటేశ్వరరెడ్డి, మన్నెం రమేష్, ఎడమకంటే సుబ్బారెడ్డి, అనపర్తి సుబ్బారావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆ తరువాత డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ముండ్లమూరు, దొనకొండ, కుర్చేడు, దర్శి మండలాల్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవానికి జెండా ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ముండ్లమూరు, దొనకొండ, కుర్చేడు, దర్శి మండలాల్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవానికి జెండా ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం అంటేనే ప్రజల ఆశలు, ప్రజల నమ్మకం, ప్రజల భవిష్యత్తు. మన పార్టీ అంటేనే కార్యకర్తల కుటుంబం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మన అన్న ఎన్టీఆర్ గారు రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. తెలుగు వారు ఉన్నంత వరకు వారి గుండెల్లో నిలిచిపోయే ఏకైక వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్న మన పార్టీ స్థాపించి నేటికి 44 సంవత్సరాలు. సంక్షేమం ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఎలా అయితే అన్న ఎన్టీఆర్ గారు పేదల సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం ఎన్నో మంచి పథకాలు రూపకల్పన చేశారో, అదే సిద్ధాంతాలతో, అదే ప్రణాళికతో మన పార్టీని ఎంతో చక్కగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అందరూ నేను ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నెక్స్ట్ 20 ఏళ్ళు ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఎలా ఉండాలి నెక్స్ట్ 20 ఏళ్ళు అని ఆలోచించే వ్యక్తి. యువతకు భవిష్యత్తు ఎలాగ సెట్ చేయాలి, మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తారు. అట్లాగే మన పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఒకవైపు కార్యకర్తలకు దగ్గరగా, ఇంకోవైపు పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొస్తూ నారా లోకేష్ గారు ఎంతో చక్కగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వీరందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనమందరం ఎప్పుడూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కష్టపడి పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంక్షేమం ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారే, అభివృద్ధి చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వద్దలాలి తెలుగుదేశం పార్టీ, వద్దలాలి తెలుగుదేశం పార్టీ, వద్దలాలి గొట్టిపాటి గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. దగ్గర ఆ తదుపరి పొదిల్ రోడ్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముగించుకొని తర్వాత మేడం గారి ఇంటి దగ్గరికి బయలుదేరుతారు. ఆ తర్వాత అక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా భోజన కార్యక్రమాలకు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా.
నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం జై టీడీపీ జై టీడీపీ జై టీడీపీ జై టీడీపీ అదే లెక్క అదే